హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఇవాళ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ ఏ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆంధ్ర అండ్ తెలంగాణలో వాటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈరోజు నేను మీకు తెలిపిస్తాను అనమాట. సో ఇదే ప్రాసెస్ ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఉంటుంది. సో ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఒకటే వెబ్సైట్ అందరికీ, కానీ మీరు జస్ట్ సర్కిల్ మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు 10th పాస్ అయిన సర్కిల్, అప్లికేషన్ పెట్టే సర్కిల్సే చేంజెస్ అవుతాయి, మిగిలినవన్నీ కూడా అందరికీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవడానికంటే ముందుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక సిగ్నేచర్ని, స్కాన్డ్ కాపీస్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. అవి ఉంచుకుని అప్లికేషన్ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుంచి ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ 10 digits మొబైల్ నెంబర్ అన్నాడు, వ్యాలిడిటీ మొబైల్ నెంబర్ అన్నాడు. అంటే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని వ్యాలిడేట్ చేయాలి. అదేవిధంగా మెయిల్కి ఓటీపీ వస్తుంది, మెయిల్ ఓటీపీని కూడా వ్యాలిడేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది అనమాట ఓటీపీ ఎంటర్ చేయడానికి, అండ్ మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చేసి వ్యాలిడేట్ మెయిల్ ఐడి క్లిక్ చేయగానే ఇందాక ఫోన్కి వచ్చినట్టుగానే మన మెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. సో అది కూడా ఇక్కడ మీరు ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఈమెయిల్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మన ఫోన్ నెంబర్, మన మెయిల్ ఐడి రెండుని వ్యాలిడేట్ చేసాము. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మనకి అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్ అన్నాడు. సో ఎవరికైతే అంటే 10th క్లాస్ అప్లై చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్లికేబుల్ కాబట్టి మనం 10th క్లాస్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. జనరల్గా ఇదే కాదు, దేనికైనా 10th క్లాసే ఫాలో అవ్వాలి. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. స్పెల్లింగ్స్ అనేవి, స్పేస్లు అనేవి యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ 10th క్లాస్లో కొంతమందికి పొరపాటున తప్పులు పడతా ఉంటాయి పేర్లు, సో ఆ తప్పు పడిన స్పెల్లింగే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ అనమాట. సో ఫాదర్ అండ్ మదర్ అన్నాడు, ఆబ్వియస్లీ మనందరూ కూడా ఫాదర్ నేమ్ మాత్రమే ఉంటుంది 10thలో. రీసెంట్ బ్యాచ్ వాళ్ళకి మదర్ నేమ్ కూడా ఉంటుంది, కానీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అది కూడా అంటే 10th క్లాస్ మెమోలో మీ ఫాదర్ నేమ్ ముందు సర్ నేమ్ ఉంటే ఇక్కడ సర్ నేమ్ ఇవ్వండి, సర్ నేమ్ లేకపోతే ఇక్కడ సర్ నేమ్ ఇవ్వకండి. సో యాజ్ పర్ ఎస్ఎస్సి ఎలా ఉందో అక్కడ అలాగే అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలామంది ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, 10thలో ఒక రకంగా ఉంటుంది. ఆధార్ మెయిన్ కదా అని ఆధార్ ఇస్తారు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఆధార్ మెయిన్ కాదు, 10th మెయిన్. 10thలో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా అలాగే ఇవ్వండి. తర్వాత మీ యొక్క జెండర్ అనమాట, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ తర్వాత సెలెక్ట్ ఇన్ కేసు ట్రాన్స్జెండర్ అన్నారు. సో ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయితే కింద సెలెక్ట్ చేసుకోవాల్సింది 6(1)లో A అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ అనమాట. కమ్యూనిటీ వచ్చేసరికి మన కమ్యూనిటీ అనగా మన క్యాస్ట్ అనమాట. సో మీ క్యాస్ట్ అనేది యూఆరా, ఓసీనా, బీసీనా ఎక్సెట్రా ఏంటని చెప్పేసి అడుగుతుంది, ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి. సో మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్యాస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి డిస్ప్లే అవుతాయి అనమాట ఏది ఎండింగ్లో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు. సో కాబట్టి మీరు క్యాస్ట్ ఏదనేది కూడా జాగ్రత్త తెలుసుకుని ఇచ్చుకోండి. ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ వీళ్ళందరూ కూడా ఓబీసీ కింద వస్తారు. అండ్ ఓసీ వాళ్ళందరూ కూడా యూఆర్ పెట్టుకోవాలి, అన్రిజర్వ్డ్ అని చెప్పేసి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది చూపిస్తుంది కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ సర్కిల్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, మీరు 10th క్లాసు ఏ సంవత్సరం పాస్, ఏ సర్కిల్లో పాస్ అయ్యారని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే తెలంగాణ పాస్ అయ్యారా, ఆంధ్రప్రదేశ్ పాస్ అయ్యారా, ఇలా మొత్తం సర్కిల్స్ అనేవి చూపిస్తుంది మనకి స్టేట్ వైజ్గా. ఇక్కడ మీరు ఏపీలో 10th క్లాస్ పాస్ అయ్యి తెలంగాణ దానికైనా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలో 10th క్లాస్ పాస్ అయ్యి ఏపీ దానికైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ మీరు ఇవ్వాల్సిందల్లా ఏంటంటే మీరు ఎక్కడ పాస్ అయ్యారని చెప్పేసి అనమాట. సో ఫస్ట్ ఇది ఇప్పుడు మనం చేసేది రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా సేమ్ ఉంటుంది. తర్వాత నుంచి ఇద్దరికి అప్లికేషన్స్ మారుతాయి అనమాట. సో రిజిస్ట్రేషన్లో ఏంటంటే మీ సర్కిల్ ఏదైతే ఇవ్వండి, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇవ్వండి, అండ్ ఏపీ అయితే ఏపీ ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అనమాట. మీ 10th క్లాస్ అనేది ఏ ఇయర్ కంప్లీట్ అయింది, 14, 15, 16, 17, 18 ఇలా అడుగుతుంది అనమాట. సో మీరు ఏ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారో ఆ ఇయర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ ద టెక్స్ట్ షోస్ బిలో అన్నాడు. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చిన క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 1కి 10 సార్లు జాగ్రత్త చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఫోన్ అండ్ మెయిల్ ఐడి ఓకే కరెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఓటీపీ వచ్చింది వ్యాలిడేట్ చేసాం కాబట్టి. అండ్ 10th క్లాస్ మీద ఉన్న నేమ్స్, ఫాదర్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్ ద డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. సో మనకి అంటే రిజిస్ట్రేషన్లో మనకి 4 steps అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే మనం కంప్లీట్ చేసేసాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం దానికి నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయడం కోసం ఇక్కడ ఓకే ఉంది కదా, ఈ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పై డీటెయిల్స్ అన్నీ కూడా చేంజెస్ చేయడానికి లేకుండా డిఫాల్ట్ అయిపోయి వస్తాయి అనమాట. కింద మనకి ప్లీజ్ కంటిన్యూ ఫిల్ యువర్ డీటెయిల్స్ బిలో అన్నాడు కదా. సో 10th దగ్గర నుంచి ఈ 15th 10 నుంచి 55 అనమాట. ఇవి చేస్తేనే
అవుతాయి అన్నమాట. సో వీటి వరకు చేస్తే సరిపోతుంది, మిగతావన్నీ కూడా డిఫాల్ట్ ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆప్షనల్, మ్యాండేటరీ ఫీడ్ ఏం కాదు, బట్ ఆధార్ అందరికీ ఉంది కాబట్టి ఇచ్చేయండి, మ్యాండేటరీ ఫీడ్ కాదు కదా అని వదిలేయకండి. అండ్ నెక్స్ట్, ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సెలెక్ట్ చేయగానే మీకు టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటని అడుగుతుంది, అది ఇవ్వండి. తర్వాత సెలెక్ట్ పీడబ్ల్యూడి సబ్ కేటగిరీ అడుగుతుంది, ఓహెచ్ఆ, ఏహెచ్ఆ, విహెచ్ అని చెప్పేసి ఏదైతే అది ఇవ్వండి. లేదు మీరు అసలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఇవి కిందవన్నీ కూడా కనిపించకుండా అన్సెలెక్ట్లో ఉండిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్. లాంగ్వేజ్ అనేది మీరు సెకండరీ స్కూల్లో అంటే మీ 10th క్లాస్లో ఏ లాంగ్వేజ్లో చదివారు, తెలుగా, ఇంగ్లీషా ఏంటి అని చెప్పేసి సో అది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో అంటే మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అడుగుతుంది అనమాట, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా ఎంప్లాయ్ అయినట్టయితే కనుక ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయినట్లయితే మీరు కింద మనకి ఎంప్లాయర్స్ అందరూ కూడా ఎన్ఓసి ఇవ్వాలన్నమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు పనిచేసే ఆఫీస్ నుంచి తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంప్లాయీస్ కాకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేస్తే అది డిసేబుల్ అయిపోతుంది అనమాట. తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క సంతకం అనేది, ఈ రెండు కూడా ఇక్కడ అప్లోడ్ చేసి మీరు జస్ట్ సబ్మిట్ క్లిక్ చేసి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి జస్ట్ సబ్మిట్ చేయగానే మీకు ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబరు ఇవన్నీ ఇచ్చి ఫోటో అండ్ సిగ్నేచర్ పెట్టి సబ్మిట్ చేయగానే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ అవ్వగానే మనకి మరొక పాపప్ వచ్చి ఈ పాపప్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడతాయి. ఇక్కడ మనం ఎంటర్ చేసినవి కూడా 1-2 సార్లు చూపిస్తారు, అవి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మన యొక్క అప్లికెంట్ నేము, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ సంబంధించిన కేటగిరీస్, మనం పాస్ అయిన సర్కిల్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ కూడా చెక్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంతవరకు ఒక పార్ట్ అయిపోయిందనమాట. సో డియర్ క్యాండిడేట్స్, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చారు, ప్లీజ్ కీప్ ఇట్ ఫర్దర్ రిఫరెన్సెస్ అన్నాడు. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్లో సైట్ మధ్యలో ఆగిపోతే కనుక ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం పెద్ద తలనొప్పి వేస్తే అంత రిస్క్ ఎందుకు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టేసి కంటిన్యూ టు అప్లై క్లిక్ చేయండి. కంటిన్యూ టు అప్లై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వరకు మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ని చూజ్ ప్రిఫరెన్సెస్ని కంప్లీట్ చేస్తే ప్రింట్ అప్లికేషన్ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా అదే ఉంటుంది. ఇక్కడ నుంచి మెయిన్ అనమాట సర్కిల్ అప్లయింగ్ ఫర్, అంటే ఇక్కడ మరి సెలెక్ట్ చేసుకోవాలి ఏపీకి అప్లై చేస్తున్నారా, టీఎస్కి అప్లై చేస్తున్నారా అని. సో ఇక్కడ ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయండి, తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రం అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటాడు, అంటే మనం ఏ ఫోన్ నెంబర్ అయితే అక్కడ రిజిస్టర్ చేసుకున్నామో ఆ ఫోన్ నెంబర్కి అనేది 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ మీరు తిరిగి ఎంటర్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ యాజ్ యూజువల్గా మీ యొక్క నేము, ఫాదర్ నేమ్, జెండర్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మీరు ఎంటర్ చేయాల్సిందల్లా కూడా ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ అండ్ సిటీ అండ్ పంచాయతీ అండ్ అదేవిధంగా పిన్ కోడ్ అనమాట. సో వీటిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఏవైతే అడ్రస్ ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేయాలి. ఒకవైపే టైప్ చేస్తాం మనం. ఇదే విధంగా మనం టైప్ చేసిన అడ్రస్సే మన పర్మనెంట్ అడ్రస్ అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇటు పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత నేను అప్లై చేసే తెలంగాణ పాస్ అవుట్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి కాబట్టి ఇక్కడ తెలంగాణ చూపిస్తుంది, అండ్ మీరు ఏపీ అయితే ఏపీ పెట్టుకోవచ్చు. మనం పాస్ అవుట్ అయిన ఇయర్ అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత మన యొక్క బోర్డు అనమాట, మనం ఏ బోర్డు నుంచి పాస్ అయ్యామని చెప్పేసి. సో మనం ఇప్పుడు నేను అప్లై చేసే వాళ్ళది తెలంగాణ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ పెట్టాం. అదే ఆంధ్ర అనుకోండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పెడతాం అనమాట. తర్వాత రిజల్ట్ టైప్ పాయింట్సా మార్క్స్ అని ఉంటుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో మాత్రమే మార్క్స్ అయితే వచ్చాయన్నమాట ఆఫ్టర్ కరోనా తర్వాత. అంతకుముందన్నీ పాయింట్సే. సో అంతకుముందు వాళ్ళకి మళ్ళీ మార్క్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు మార్క్స్ సెలెక్ట్ చేసుకుంటే 100/, చూపిస్తుంది. పాయింట్స్ సెలెక్ట్ చేస్తే 10/, చూపిస్తుంది అనమాట. ఇవి మెయిన్ అనమాట మనం, ఎందుకంటే ఇవన్నీ కూడా మెరిట్ బేస్ కాబట్టి ఏ లాంగ్వేజ్లో ఎన్ని వచ్చాయి అనేవి మీరు ఖచ్చితంగా మంచిగా ఇవ్వాలి జాగ్రత్తగా. ఇవి తప్పిస్తే మీకు జాబ్ కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే ఆబ్వియస్లీ మనం తక్కువ వేసామనుకోండి, ఎక్కువ ఉన్నా కానీ వేరే వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకే పోస్టింగ్ ఇస్తారు, మనకెవరు కాబట్టి. సో జాగ్రత్తగా వేసుకోండి. సో టోటల్గా 9.5 వచ్చాయి నేను పెట్టే అప్లికెంట్కి. సో అది సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఉన్న సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే థర్డ్ వన్ చూజ్ ప్రిఫరెన్సెస్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ మీరు సర్కిల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని, అంటే మనం ఆంధ్ర సర్కిల్ సెలెక్ట్ చేసాం కదా అది ఉంటుంది. నెక్స్ట్ డివిజన్స్ అనమాట, ఏపీలో ఉన్న డివిజన్స్ అన్ని లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ డివిజన్ తరపు నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ డివిజన్లో ఉన్న
అన్నీ కూడా వస్తాయన్నమాట. మనకి అన్నీ కూడా వచ్చాయన్నమాట. అంటే నేను అవనిగడ్డ మచిలీపట్నం సెలెక్ట్ చేసాను. మచిలీపట్నం డివిజన్లో ఉన్న అవైలబుల్ పోస్టులు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ మనం 1 2 3 4 5 6 అనే ఒక ఆర్డర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ మొత్తం మనకి 14 పోస్టులు నేను సెలెక్ట్ చేసిన డివిజన్లో. ఈ 14 పోస్టుల్లోకి గాను మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఏ పోస్టు ఫస్ట్ కావాలి, ఏది సెకండ్ కావాలని చెప్పేసి. అయితే చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇక్కడ ఏబిపిఎం బీపీఎం అనేవి ఉన్నాయి. సో ఏబిపిఎం అంటే ఏంటి, బీపీఎం అంటే ఏంటి, ఎందుకు డిఫరెన్సెస్ ఉంది, ఎందుకు శాలరీలో కూడా అంత డిఫరెన్స్ ఉందని చూస్తే, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఎప్పుడైనా సరే బ్రాంచ్ పోస్ట్ మాస్టరే హై కాబట్టి వాళ్ళకి 12,000 ఇచ్చారు. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది లో కాబట్టి 10,000 ఇచ్చారనమాట. అంటే లో అంటే ఐ మీన్ తక్కువ గ్రేడ్ కాబట్టి. సో అందుకని మనకి ఇక్కడ శాలరీ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకుని అన్నీ కూడా మీరు చాలా వరకు కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చుకోవడం బెటర్ లేడీస్ అందరూ కూడా. ఎందుకంటే మ్యాక్సిమం నేను విన్న దాన్ని, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఆఫీస్లో చేసే వర్క్ ఉంటుంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే కొంచెం తిరిగే వర్క్ ఉంటుంది అని చెప్పేసి విన్నాను. అంటే కరెక్ట్గా నాకైతే నేనైతే విన్నాను ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి. తప్పైతే క్షమించాలి. అండ్ కాబట్టి మీరు లేడీస్ అందరూ కూడా ఎక్కువగా బీపీఎం పెట్టుకుంటే బెటర్ అనమాట. అంటే అన్నీ పెట్టుకోవాలి, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బీపీఎం ఇచ్చుకోండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బెటర్ దెన్ మీకు లోపల కూర్చునే వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఇలా మీకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు లాస్ట్లో ఉన్న సబ్మిట్ బటన్, ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, దీన్ని టిక్ చేసి కింద సబ్మిట్ చేసి సరిపోద్ది అనమాట. మీరు అప్లై చేసిన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ చూపిస్తాడు మీకు. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని సరిపోతుంది. ఇవి రిజల్ట్స్ రాగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఫర్దర్గా నేను దీనికి సంబంధించిన ఇంకొన్ని వీడియోస్ చేస్తాను అనమాట. అంటే ఎవరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళు ఎలా గ్రేడ్ చేస్తారు, అండ్ అప్లికేషన్ ఏమైనా తప్పులు పెట్టుకుంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఇలాంటి అన్నిటిపైన కూడా నేను మరొక వీడియో అందజేస్తాను. సో అవి మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వెబ్సైట్ లింక్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి.